కోవిడ్-19 మహమ్మారి బారి నుంచి కొన్ని లక్షల కుటుంబాలు చితికిపోయాయి ఈ దేశంతో పాటు భారతదేశంతో పాటు వరల్డ్ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చనిపోయారు కోవిడ్ మహమ్మారి వల్ల. అది ఆ కోవిడ్ అనే మహమ్మారి 2019 డిసెంబర్ 16వ తేదీన చైనాలో ప్రవేశించింది. మళ్ళీ ఆ తర్వాత చైనా నుంచి అన్ని దేశాలకి ప్రాకింది ఆనాడు కోవిడ్-19 ఏదైతే వ్యాధి. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా అదే చైనా నుంచి రాబోతున్నది హెచ్ఎంపిఏ అనే వైరస్. ఇప్పటికే చైనాలో కొన్ని లక్షల మంది ఈరోజు ఆసుపత్రులు పాలయ్యారు. తర్వాత మళ్ళీ అది భారతదేశానికి నిన్న ఉదయం బెంగళూరు ప్రాంతానికి చెందినటువంటి 8 ఏళ్ల చిన్నారికి హెచ్ఎంపిఏ లక్షణాలు ఉన్నట్టు బెంగళూరులో ఉన్న వైద్యులు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. బీ అలర్ట్. దేశంలో ఇప్పుడు వరకు కోవిడ్-19 వల్ల కొన్ని లక్షల కుటుంబాలు చితికిపోయి చనిపోయారు. మళ్ళీ హెచ్ఎంపిఏ అనే వ్యాధి లక్షణాలు పూర్తిగా కోవిడ్-19కి అనుసంధానమై ఉండే లక్షణమే హెచ్ఎంపిఏ లక్షణం. హెచ్ఎంపిఏ లక్షణంలో ఉన్నటువంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి ఊపిరితిత్తుల్ని చిదిమేసేసి ఊపిరితిత్తుల బారిన పడి ఈ కొన్ని లక్షల కుటుంబాలకి మళ్ళీ ప్రాకే ప్రమాదం ఉన్నదని ఇప్పటికే వైద్యులు కూడా ఈరోజు భారతదేశంలో ఉన్న వైద్యులు కూడా తెలపడం జరిగింది. బీ అలర్ట్గా భారతదేశ ప్రజలందరూ కూడా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఎందుకంటే హెచ్ఎంపిఏ అనే వ్యాధి పూర్తిగా శ్వాసకోశ వ్యాధుల మీద, అట్లాగే ఊపిరితిత్తుల పైన పొడి దగ్గు వస్తూ ఆగకుండా దగ్గు వస్తూ ఉంటే మాత్రం అది ప్రమాదంగా పరిగణించవచ్చు. హెచ్ఎంపిఏలోని ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారకం, ముఖ్యమైనటువంటి వ్యాధి లక్షణం ఆగకుండా దగ్గు వస్తే మాత్రం పూర్తిగా అది హెచ్ఎంపిఏకి అనుసంధానం అయి ఉంటుంది. బీ అలర్ట్గా ఉండవలసిన బాధ్యత దేశ ప్రజలకు ఉన్నది. ముఖ్యంగా ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మనం తినే ఫుడ్ దగ్గర నుంచి అన్ని అలవాట్లు కూడా పూర్తిగా సంక్లిష్టంగా ఏదైతే ఉన్నదో మన ఫుడ్డు, మన వాతావరణం, మన తాగే వాటరు, ఇవన్నీ కూడా చిన్న మార్పులు చేసుకోగలిగితే మనకి ఎప్పటికీ కూడా ఈ కోవిడ్-19 తర్వాత వచ్చేప్పుడు కొత్త వ్యాధి హెచ్ఎంపిఏ వ్యాధి అనేది తెలుగులో శ్వాసకోశ వ్యాధి అంటారు. అది ఊపిరితిత్తులను చిదిమేస్తుంది. ఊపిరితిత్తులకి ఏదైతే ఊపిరితిత్తుల బ్లడ్ పంపింగ్ దగ్గర నుంచి గాలి ఆక్సిజన్ లెవెల్ని పూర్తిగా కంట్రోల్ చేసేసి పూర్తిగా అక్కడ ఆక్సిజన్ లేకుండా చేసే వ్యాధినే ఇది హెచ్ఎంపిఏ అంటారు. హెచ్ఎంపిఏలోని చాలా వరకు కూడా ఊపిరితిత్తులని శ్వాసకోశ వ్యాధులు, శ్వాసకోశ నుంచి అన్నవాహిక, ఈ మూడిట్లకి అనుసంధానమయ్యి ఇది హార్ట్కి బ్లడ్ పంపింగ్ అవ్వకుండా కూడా చేసే పరిమాణం కూడా ఉంటుంది. దీని ద్వారా లివర్ స్టెబిలైజేషన్ తగ్గిపోతుంది, పూర్తిగా ఆకలి తగ్గిపోతుంది, దానివల్ల వికారం ఎక్కువైపోతుంది, దగ్గు ఎక్కువైపోతుంది, ఆగకుండా దగ్గు వస్తున్నది, విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంటుంది, ఫీవర్ వస్తూ ఉంటుంది, జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. వీటన్నిటికీ అనుసంధానం అయ్యేదే ఈరోజు కొత్తగా వచ్చినటువంటి హెచ్ఎంపిఏ వైరస్. ఈ హెచ్ఎంపిఏ వైరస్ నుంచి బారిన పడాలంటే పూర్తిగా హాట్ వాటర్ తాగే విధానం నేర్చుకోవాలి. అట్లాగే మనం తాగే వాటర్ నుంచి మనం తినే ఫుడ్ వరకు కూడా ఈ హెచ్ఎంపిఏ ఏదైతే వ్యాధి ఉన్నదో మన ఫుడ్ పానీయాలు, మనం తినే ఫుడ్ నుంచి అన్నీ కూడా మంచిగా తినాలి, వేడి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అట్లాగే పూర్తిగా జంక్ ఫుడ్లు పూర్తిగా మానుకోవాలి. పూర్తిగా జంక్ ఫుడ్లతో పాటు కూల్ డ్రింకులు, జ్యూసులు, చాక్లెట్లు, ఐస్ క్రీములు, నూడిల్స్, హాట్ చాట్, బిర్యానీలు, చికెన్ ఇది పూర్తిగా మానుకోగలిగితే పూర్తిగా శ్వాసకోశ వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. దీంట్లో ఈ శ్వాసకోశ వ్యాధులు కూడా ముఖ్యంగా పొగాకు, టొబాకో ఏదైతే ఉన్నదో సిగరెట్, బీడీ, పాన్ పరాగ్ కూడా ముఖ్య కారకం అవుతున్నది. ఇవన్నీ కూడా మానుకోగలిగితే ఈ హెచ్ఎంపిఏ వైరస్ నుంచి బారిన పడకుండా ఉండగలము, జాగ్రత్తగా వహించవచ్చు. పూర్తిగా ఆ బాధ్యత తీసుకోకుండా ఉంటుంది. భారతదేశంలో మళ్ళీ కోవిడ్-19 తర్వాత ఈ హెచ్ఎంపిఏ వైరస్ రాకుండా జాగ్రత్తలు మాత్రం పూర్తిగా ఆ ఫుడ్ అలవాట్లని అలవరుచుకుంటే తగ్గుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దయించి హెచ్ఎంపిఏ వైరస్ నుంచి
బారిన పడకుండా ముఖ్యంగా అందరూ చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జాగ్రత్త వహించాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పూర్తిగా చికెన్ జంక్ ఫుడ్లన్నీ పూర్తిగా మానేసేయాలి. మానగలిగితే మాత్రం బాగుంటుంది. హెచ్ఎంపిఏలోని ఇంకో రకం కూడా ఉన్నది. హెచ్ఎంపిఏ వైరస్లో పూర్తిగా కోవిడ్-19 తర్వాత వచ్చే చాలా మందికి హెచ్ఎంపిఏ ఎందుకు వస్తుందంటే మళ్ళీ ఫుడ్ అలవాట్లు, టీ కాఫీలు కానీ ఎక్కువ మోతాదులో పరగడుపున తీసుకున్నా సరే దీనికి ఇది ఊపిరితిత్తుల మీద ఎక్కువగా పడుతున్నది. దానివల్ల ప్లమ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతున్నది. ప్లమ్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఎక్కువైంది బ్రాంకైటిస్ ప్రాబ్లం వస్తుంది. బ్రాంకైటిస్ ప్రాబ్లం నుంచి అధిక మోతాదులోని బాడీకి పూర్తిగా పొడిదగ్గులుగా బారిన పడుతుంది. పొడిదగ్గు నుంచి అది విపరీతంగా లంగ్ ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటుంది. లంగ్ ఇన్ఫెక్షన్ నుంచి న్యూమోనియా చేరుతుంది. ఎప్పుడైతే న్యూమోనియా చేరిందో శ్వాసోచ్ఛ్వాసం నుంచి ఊపిరితిత్తులు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. దానివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అది పూర్తిగా మానవలసిన బాధ్యత ఉంటుంది. వీటిలన్నిటికీ అనుసంధానం చేసేది మనం తినే ఫుడ్, మన అలవాట్లు. దయించి హెచ్ఎంపిఏ వైరస్ని తరిమి కొడదాం. దయించి అందరూ ముందుకు వద్దాం. మంచి ఫుడ్, మంచి పానీయాలు తీసుకుందాం, జాగ్రత్త వహిద్దాం. సోడా, పాన్ పరాకు, అట్లాగే బీడీ, దీని అన్నింటికి కూడా కూలింగ్ డ్రింకులు, జ్యూసులు, చాక్లెట్, ఐస్ క్రీమ్లకి దూరంగా ఉందాం. అది ఎట్టి పరిస్థితుల్లో తిన్నటువంటి ప్రతి పౌరుడు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నది. హెచ్ఎంపిఏ అనేది పూర్తిగా జాగ్రత్త వహించవలసింది మన ఫుడ్ అలవాట్లు తప్ప మరొకటి కాదు. దయించి అందరూ వహించాలని, అందరూ కూడా పూర్తిగా దీని మీద అవగాహన తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.